డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సెట్టిబలిజ జాతి పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి 173వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రం అమలాపురం హైస్కూల్ సెంటర్ వద్దనున్న దొమ్మేటి వెంకటరెడ్డి నిలవెత్తు విగ్రహానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, పట్టణ అధ్యక్షులు సంసాని బులినాయని, కోనసీమ సెట్టిబలిజ వన సమారాధన కమిటీ అధ్యక్షులు మట్టపర్తి మీరా సాహెబ్ శెట్టి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కుడుపుడి సూర్యనారాయణరావు, మాజీ ఎంపీ చింతా అనురాధ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి, చెల్లుబోయిన శ్రీనివాసరావు, దొమ్మేటి శ్యాంబాబు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సెట్టిబలిజ జాతికి చెందిన ఆయన కృషిని కొనియాడారు. దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలని ప్రకటించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు దొమ్మేటి వెంకటరెడ్డి గారి 173వ జయంతి సందర్భంగా సెట్టిబలిజ సామాజిక వర్గం వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వెంకటరెడ్డి గారు 18వ శతాబ్దంలో జన్మించినటువంటి వ్యక్తి. ఆయన సెట్టిబలిజ సామాజిక వర్గానికి ఎంతో కష్టపడి చాలా సేవలు అందించడం జరిగింది. ముఖ్యంగా ఆయన రంగూన్ వెళ్ళి, అంటే ప్రతి ఒక్కరు కూడా జీవితంలో కొంచెం స్థిరపడాలి అనే ఉద్దేశంతో విదేశాలకు ఇప్పుడు ఎలా అయితే వెళ్ళి చదువుకుంటున్నారో అలాగా ఆయన ఆ రోజుల్లో రంగూన్ బర్మా వెళ్ళి అక్కడ స్థిరపడి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ అక్కడ కూడా ఆయన గమనించినటువంటి మన ఎస్సీ బీసీల స్థితిగతులు ఆయన చూసి అక్కడ కూడా వివక్షకు లోనవుతున్నటువంటి ఆ కులానికి ఆయన అండగా నించుని అక్కడ కూడా ఒక బీసీ సంఘాన్ని ఆయన నెలకొల్పడం జరిగింది. అదే ఉద్దేశంతో ఆయన రంగు నుంచి తిరగ వచ్చిన తర్వాత ఆయన ముఖ్యంగా మనకి నిజంగా చెప్పాలంటే అదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఆయన మన సొంత అల్లవరం మండలంలో, మా సొంత మండలంలో బోర్డర్పూర్ గ్రామానికి చెందినటువంటి ఒక సంఘానికి ఉన్నటువంటి పేరు కూడా ఆయన ఏంటంటే ఈడిన ఒక పేరుని మార్చి ఇక్కడి నుంచి వారు సెట్టిబలిజలుగా పిలువబడతారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సెట్టిబలిజల కోసం ఎంతో కష్టపడి ఆయన వీరందరికీ కూడా ఒక జీవన విధానాన్ని అనేది ఆయన నిర్దేశించడం జరిగింది. ఈ రోజు మనందరం కూడా ఇటువంటి పెద్దలందరూ కూడా మన ఒక సామాజిక వర్గానికి కొంతమంది పెద్దలు ఉండి ఆ పెద్దలు మనకి ఇచ్చినటువంటి ఈ పాటలో మనం ముందుకెళ్ళటం, వాళ్ళు ఇచ్చినటువంటి మంచి చెడుల్ని కూడా మనం తర్కించుకుంటూ ముందుకు వెళ్లి సమాజంలో అందరినీ కలుపుకుంటూ వెళ్ళడం అనేది ఆయన నేర్పడం జరిగింది. అదే విధంగా ఈ రోజు కూడా ఎస్సీ బీసీ ఓసీలు కూడా అందరూ కూడా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటున్నాము. అది మనం పెద్దలు ఎవరైతే మనకి నిర్దేశించినటువంటి ఈ మా దారి ఉందో ఆ దారి కూడా మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలని, వచ్చే తరాలకి మనం మంచి ఇవ్వాలి, మనం ఒక మంచి సందేశం ఇచ్చి అందరం కలిసికట్టుగా ఒక ఐకమత్యంతో అన్నదమ్ముల్లా ముందుకు వెళ్ళాలనేది వారి ఉద్దేశం. అది కూడా మనం పాటించాలనేది ఈ తరం వారికి కూడా నా సందేశం ఇస్తున్నాను. థ్యాంక్ యూ. సెట్టిబలిజ జాతిపిత స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి గారి 173వ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ శ్రీ కోనసీమ సెట్టిబలిజ కార్తీక వన సమారాధన కమిటీ తరఫున ఆయనకి ఘన నివాళులు అర్పిస్తా ఉన్నాం. మరి దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని ప్రభుత్వం అధికారికంగా జరిపించడం ఎంతో ఆనందించదగినటువంటి పరిణామం. మరి దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఆనాడే విద్యా వ్యవస్థ వల్ల ఈ సమాజంలో ఉన్న రుగ్మతలను ఆర్థికంగానూ ప్రజల్ని బలోపేతం చేయాలని ఆ రోజునే ఆయన పేరూరులో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్కి సుమారు 60 ఎకరాలు దానం చేసినటువంటి విద్యా ప్రదాతగా మా అందరికీ తెలుసు. ఈరోజు ప్రభుత్వం పేదలకు చేస్తున్నటువంటి విద్యలో కానీ ఇళ్ల పట్టాల్లో కానీ ఆ రోజునే ఆయన ఆచరణలో చేసినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రోజున ఆయన సోదరుడు పేర నెనకొత్తపల్లి ఉప్పలగుత్తం గ్రామంలో రాఘవులపేట అని, అదేవిధంగా బార్డర్స్కూర్ గ్రామంలో అనేక మంది లేని వాళ్ళకి ఆ రోజునే ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి దాత దొమ్మేటి వెంకటరెడ్డి గారు. మరి ఈ రోజున ఆయన జయంతి సందర్భంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి మేమెంతో ఆనందపడుతూ ఉన్నాం. మరి అదే విధంగా పేరూరు హై స్కూళ్ళు సుమారు 60 ఎకరాలు ఇచ్చినటువంటి ఆ ప్రాంగణంలో ఈ రోజున ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి దొమ్మేటి వెంకటరెడ్డి గారి పేరు పెట్టాలని ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా బార్డర్స్కూర్ స్వగ్రామైనటువంటి దొమ్మేటి వెంకటరెడ్డి గారికి
అక్కడ ఉన్నటువంటి యొక్క బోడస్కూరు బాసలపూడి బ్రిడ్జికి కూడా దొమ్మేటి వెంకటరెడ్డి గారి పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.